హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా డేస్ అయిపోయింది కదా అసలు వ్లాగ్ పెట్టక. ఎందుకు పెట్టలేదు అనేది కూడా చెప్తాను. అంటే ఆపరేషన్ అయిపోయాక ఫుల్ రికవర్ అయిపోయాకే ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే నాకైతే ఫోన్ కూడా ఇవ్వలేదు. అందుకే అండి ఇంకా ఫుల్ రికవర్ అయిపోయాక ఇప్పుడైతే కంటిన్యూస్గా అయితే వ్లాగ్లు అయితే పెడతానండి. షూట్ చేశాను కొద్దిగా, బట్ అవి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అవన్నీ ఇవ్వాలి కదా. ఇదైతే లాస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే రోజు వ్లాగ్ అండి. ఒక ఆపరేషన్ అయితే ఫ్రైడే రోజు చేయించుకుంటున్నాను. ఎందుకంటే అంటే మా హస్బెండ్కి కూడా నెక్స్ట్ వీకెండ్ ఉంటుంది కదా, పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీగా ఉంటుంది అనేసి అమ్మ వాళ్ళు మామిడికాయలు పచ్చడి పెడదామనేసి మామిడికాయలు కొట్టించి ఆయన ఇంటికే వచ్చేసాడండి. కానీ ఇవి చెట్టు మీద ఉన్నప్పుడు అంటే మంచి కాయలు తీసుకొచ్చారు, ఒక 30 కాయలు అలా తీసుకొచ్చారు. కానీ అవి చెట్టు మీదే మగ్గిపోయినట్టు ఉన్నాయి. అంటే కొంచెము కొన్ని కాయలేమో మెత్తగా అయిపోయాయండి. అవి ఎల్లో కలర్లో వచ్చాయి కదా. నార్మల్గా అయితే మనకి తెల్లగా ఉండే మ్యాంగోస్ పెట్టుకుంటాం కదా పచ్చడికి. ఆయన అదే అడుగుతూ ఉన్నాను. ఆ కొట్ట ఆయన అయితే ఇంకా మా డాడీ చెప్పారనేసి పాపం ఇంటికే వచ్చారు. ఇలా ఉన్నాయి ఏం కాదు అంటే ఆయనైతే ఏం కాదు, కొంచెం అంటే మెత్తగా అయినాయి, మరీ మెత్తగా అయిపోతే మీరు తీసేయండి, లేదంటే ఇలా ఎల్లో కలర్గా ఉన్నాయి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఈసారి అమ్మ వాళ్ళు మాత్రం మంచిగా గానుగు నూనెసి, అండ్ ఏంటంటే అత్తమ్మ వాళ్ళ సైడ్ అంటే మామిడికాయ పచ్చడి డిఫరెంట్గా ఉంటుంది, అమ్మ వాళ్ళ సైడ్ డిఫరెంట్గా ఉంటుందండి. అమ్మ వాళ్ళు అయితే కొంచెం తాలింపు వేసేసుకొని అట్లా డిఫరెంట్గా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలాగా పెట్టుకుంటారు కదా. ఇంకా ఇవైతే మళ్ళీ మంచిగా మనం ఆల్రెడీ ఒకసారి తుడిచాము. ఇంకా ఆయన ఏమిటంటే మళ్ళీ కొట్టాక కూడా ముక్కల్ని అన్నీ దాని పైన ఒక వైట్ లేయర్ ఉంటుంది కదా, అది తీసేసి తుడవాలని చెప్పారు. ఇంక ఈ పనులు ఇవన్నీ చేసుకొని ఎలాగూ నేను హాస్పిటల్కి వెళ్ళేది ఈవినింగ్ కదా అనేసి ఇంకా మార్నింగ్ అయితే ఈ పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నామండి. ఇంకా పిల్లలు పడుకున్నారని నేనైతే హాస్పిటల్ వెళ్ళడానికైతే ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను. అండ్ చాలామంది మాయిశ్చరైజర్ రాసుకుంటే ఫేస్ జిడ్డుగా అయిపోతుంది అనేసి వాడరండి. సో అలాంటి వారి కోసమే నేనైతే మీకు వాళ్ళ ఒక మంచి మాయిశ్చరైజర్ చూపిస్తాను. నాకు కూడా చూసారు కదా, ఏదో మాయిశ్చరైజర్ యూస్ చేశాను, చాలా జిడ్డుగా అనిపించింది. సో ఈ మధ్య కాలంలో అయితే నాకు ఈ మాయిశ్చరైజర్ అయితే బాగా నచ్చిందండి. అదే మమ ఎర్త్ నుంచి అలో రిఫ్రెష్ హైడ్రేటింగ్ లైట్ జెల్ మాయిశ్చరైజర్. మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ స్కిన్ లోపలికి కూడా చాలా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేయడానికి ఇందులో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అనుకుంటున్నారా? ఇది మనకి 6% మోర్ హైడ్రేషన్ ఇస్తుందండి కంపేర్ టు న్యాచురల్ అలోవెరా. సో మనం ఇదైతే కొంచెం అమౌంట్ ఇలా రాసుకొని మనం ఇలా అప్లై చేసుకుంటే చూసారు కదా ఎంత లైట్ వెయిట్గా ఉండి స్కిన్ లోపలికి సూపర్గా అబ్జర్వ్ అయిపోతుందండి. నేనైతే అసలు ఫస్ట్లో షాక్ అయిపోయాను. అండ్ లైట్ వెయిట్ అంటే మనకి స్టిక్కీగా కూడా అస్సలు ఉండదు, దీనికి నాన్ స్టిక్కీ నేచర్. అండ్ మమ ఎర్త్ ప్రొడక్ట్స్ గురించి మనకు తెలిసిందే కదా, అన్నీ కూడా కెమికల్ ఫ్రీ అండి, సల్ఫైడ్స్ అండ్ కెమికల్స్ అలా ఏమి యూస్ చేయరు, న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో మేడ్ ఇన్ ఇండియా, హ్యాపీగా మనమైతే యూస్ చేయవచ్చు. నేనైతే చూసారు కదా ఎంత బాగా నా ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోయిందో, నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఇందులో ఉండే హైలరానిక్ యాసిడ్ వల్ల మనకైతే హైడ్రేటింగ్గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అయిపోయి స్మూత్నింగ్ కూడా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే. అండ్ మెయిన్గా మమ ఎర్త్ ప్రోడక్ట్స్లో నాకు నచ్చేది ఏంటంటే వాళ్ళు మనం ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చామనుకోండి, ఆ ప్రోడక్ట్ని ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ ఆనియన్ షాంపూ, వాళ్ళు ఆ ప్రోడక్ట్కి రివ్యూస్ తీసుకొని మనకి ఆ ప్రోడక్ట్ని బెటర్ నుండి బెస్ట్గా చేశారండి. అండ్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మనకైతే ఇది అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో అండ్ నియర్ బై స్టోర్లో అండ్ మమ ఎర్త్ వెబ్సైట్ అండ్ మమ ఎర్త్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు నా కోడ్ అడబాలా 2025 యూస్ చేశారంటే మీకైతే 20% ఆఫ్ కూడా వస్తుందండి. ఇది ఓన్లీ వెబ్సైట్ అండ్ యాప్లో బుక్ చేసుకున్న వాళ్ళకే. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒకసారి అయితే మీరు చెక్. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే మేము హాస్పిటల్కి అయితే వచ్చేసామండి. అసలు నేనైతే హాస్పిటల్కి వచ్చాకంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు మళ్ళీ మనకి రూమ్ ఇవ్వడానికి అవన్నీ ఫార్మాలిటీస్ అయితే కింద ఫిల్ చేసి వచ్చాము. మా డాడీ నేనైతే వచ్చామండి. ఇంకా మా డాడీ ఇంకేమో కొన్ని సైన్స్ ఉన్నాయి అవి అంటే కిందకైతే వెళ్ళిపోయారు. ఈ రూమ్ అయితే నాకైతే అలొకేట్ చేశారండి. ఎగ్జాక్ట్గా ఇదే రూమ్ అండి, నేను మా పెద్ద బాబు టైంలో తీసుకున్నాను అన్నట్టు. మా పెద్ద బాబు డెలివరీ కూడా ఈ శ్రీలత హాస్పిటల్లోనే జరిగింది. అప్పుడు ఇదే రూమ్ తీసుకున్నాను, మళ్ళీ ఇదే రూమ్ ఖాళీగా ఉందంటే ఇదే రూమ్లోకి వచ్చాను. అప్పుడు ఈ రూమ్ చూసినప్పుడు అదంతా గుర్తుకొచ్చేసాయి, భలే హ్యాపీగా కూడా అనిపించింది. అబ్బా భలే కోఇన్సిడెంట్ అయ్యింది కదా అనేసి. ఇదైతే ఇంకా మామూలుగా సింపుల్ రూము, కొంచెం ఇందులో అయితే ఇట్లా విండో ఏసీ ఉంది కదా అదైతే ఉందండి. అంటే పిల్లలు ఇప్పుడు చిన్నబాబు వచ్చేస్తాడు కదా నాతో పడుకోవడానికి, కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అనేసి ఈ రూమ్ అయితే తీసుకున్నాము. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా చెప్తానండి, అసలు బిల్ ఎంత అయింది ఏంటి డబ్బులు అవన్నీ కూడా. ఇందులో అయితే జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నాను.
ఇంకా వెళ్ళగానే ఇంకా నాకైతే అది పెట్టారు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 4 అవర్స్ పడుతుందని చెప్పారు కదా! నేను వచ్చేసరికి అరౌండ్ 5:30, 6 అయిందంటే 5 ఆ టైంకి బయలుదేరాము. హాఫ్ అన్ అవర్ రావడానికి పట్టింది. తర్వాత హాఫ్ అన్ అవర్ ఏమో ఫార్మాలిటీస్ ఏవో ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అవి ఉన్నాయంటే అవన్నీ ఫిల్ చేసేసి అవన్నీ చేశారు. అది 4 అవర్స్ పెట్టారండి. అబ్బబాబోయ్! నాకైతే టార్చర్ అనిపించింది. ఒకటే దగ్గర కూర్చోవాలి. కొద్దిసేపు పడుకున్నాను, కూర్చున్నాను అసలు. అండ్ అది కొంచెము అంటే నాకెందుకో అంటే మీకు ఎవరికైనా పెట్టుకున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది. అది ఏంటంటే కొంచెం ఒక తిప్పేసినట్టు ఒకలాగా నాకైతే అనిపించింది. అండ్ కొంచెము ఏదో వామిటింగ్ వస్తున్నట్టు, కానీ వామిటింగ్ కాదు. అలా అనేసి ఇంకా అలా నీరసంగా కూర్చున్నాను. ఇంకా మా డాడీ అయితే వెళ్ళిపోయారు. మా హస్బెండ్ అయితే ఇంకా నైట్ ఫుడ్ తినేసి అరౌండ్ మా డాడీ మళ్ళీ 8కి ఆ టైంకే తీసుకొచ్చారండి. ఇంకా నేనేమో అమెజాన్లో ఈ డ్రెస్సెస్ పెట్టుకున్నాను. అవి ఏంటంటే ఫీడింగ్ కుర్తీలాగా తీసుకున్నాను. ఇంట్లో ఉన్నాయండి, బట్ నేను తెచ్చుకోవడం మర్చిపోయాను. మా ఆయన అయితే గట్టిగా వేసుకున్నాడు, ఎన్ని బట్టలు ఉన్నా నువ్వు ఎందుకు తెచ్చుకో వచ్చేటప్పుడు అనేసి. నేను బట్టలు తెచ్చుకోవడం మర్చిపోయానండి. చాలా తక్కువ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను. నా దగ్గర చాలా డ్రెస్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు అంటే ఆపరేషన్ అయినాక మళ్ళీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ పొట్టకు తగిలేస్తాడు బేబీ అనేసి ఇదైతే మధ్యలో జిప్ ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది కదా, అందుకే ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను. అవి ఇంటికి వచ్చాయంట. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను. నేను చెప్పాను వచ్చేటప్పుడు తీసుకురా అనేసి. ఇంకా వాళ్ళు నార్మల్గా మధ్యలో వాష్రూమ్కి అలా వెళ్తాము అన్నప్పుడు కొద్దిసేపు తీశారు. నిజంగా అండి 4 గంటలు ఎప్పుడైపోతుంది అది అంటే చాలా స్లోగా ఎక్కించాలంట. ఒక్కో డ్రాపు టిక్కుమని పడుతూనే ఇంకా చాలా టైం అయితే పట్టింది. ఫోన్ చూద్దామన్నా కూడా నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండే. ఇంకా ఛార్జింగ్ అక్కడ పెట్టేది కూర్చున్నాను. మా హస్బెండ్ ఏంటంటే ఇంకా బాబుని ఎత్తుకొని కొంచెము వాడిని నిద్రపుచ్చడము అండ్ ఇంకా అంటే నేను లేకపోతే బాగా ఆడుకుంటాడండి మా బాబు అయితే. ఇంకా నేను కనిపిస్తే చాలు పాల కోసం ఏడుస్తూనే ఉంటాడు. అప్పటికే నా బాడీలో ఎందుకో నీరసంగా అనిపించి అంటే ఇంటి దగ్గర కూడా ఆపరేషన్ అనే దాంట్లోనే ఫుడ్ కూడా సరిగ్గా ఎక్కువగా తినలేదు. ఎందుకంటే సో బెటర్ లైట్ ఫుడ్ తినడమే బెటర్ కదా, అందుకే నేనైతే ఇంటి దగ్గర కూడా లైట్ ఫుడ్ తిన్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మా హస్బెండ్ అయితే బయట నుంచి దోశ తీసుకొచ్చారు. ఇంకెక్కువ హెవీగా ఏమొద్దు, మళ్ళీ రేపు ఎందుకులే, రేపే కదా మార్నింగే చేస్తామని చెప్పారు ఆవిడ ఆపరేషన్ అయితే. అందుకే ఇంకా ఎందుకులే అనేసి లైట్గా దోశ తెమ్మని చెప్పాను. ఆల్మోస్ట్ అండి ఎప్పుడు 10:30 ఆ టైంకి అయితే ఇంకా అదైతే అయిపోయింది. అప్పుడైతే లైట్గా దోశ తిన్నాను. అప్పటికి తినాలనిపించలేదు, అంత చల్లగా అయిపోయింది. ఎందుకంటే ఇంకా మా ఆయన ఏమో తిను మళ్ళీ నీరసం అయిపోతావు అలా అంటే అయితే తింటున్నాను. అక్కడ చూసారు కదా, నాకు అసలు తినడానికి రైట్ హ్యాండ్కి పెట్టారు. నేను అసలు లెఫ్ట్ హ్యాండ్కి పెట్టమని చెప్పాను వాళ్ళని. డ్రిప్ అయితే అది మనకి చేతికి పెట్టేది ఉంది కదా, ఎందుకంటే ఇవాళ పెట్టారు కాబట్టి రేపటి వరకు కూడా మనకి రేపు అన్ని సెలైన్స్ పెడతారు కదా, రేపటి వరకు కూడా ఉంటుందని చెప్పారు. సో నాకేమో ఇంకా లెఫ్ట్ హ్యాండ్కి పెడితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా మనం ఏమైనా పనులు చేసుకోవడానికి రైట్ హ్యాండ్తో. బట్ తిరిగి పడుకోవడం అంటే మనకు ఆపరేషన్ అయినాక లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలంట, అందుకే వాళ్ళైతే రైట్ హ్యాండ్కి అయితే పెట్టారు. అబ్బా నిజంగా అండి ఆ పెట్టినప్పుడు కూడా ఎంత పెయిన్ వచ్చిందో. ఒక 2 సార్లు గుచ్చారు. నాకు అస్సలు నరాలు దొరకవు, 1-2 సార్లు అయితే గుచ్చాల్సిందే. ఇంకా సూది ఎలా ఉంటుందో కొంచెం లోపల దాకా పెడతారు కదా. అండ్ ఆవిడేమో నువ్వు కదలకు ఎక్కువగా మళ్ళీ 2-3 సార్లు పెట్టాల్సి వస్తుంది. అండ్ చేతిని ఎక్కువగా కదపకండి పడుకునేటప్పుడు కూడా, మళ్ళీ రేపు మీది ఏదైనా చేంజ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ అది మొత్తం తీసేసి పెట్టాలి అని బెదిరించింది. ఇంకా నాకైతే భయం వేసింది. అలా కొద్దిగా దోశ అయితే తిన్నాను. అప్పటికి ఇక చెప్పాను కదా చల్లగా అయిపోయింది. అండ్ ఆ దోశ కూడా అస్సలు టేస్ట్ బాగాలేకపోయిండే. ఇంట్లో హ్యాపీగా ఏదైనా తీసుకొచ్చుకోవాలి అనిపించింది. కానీ ఇంకా నేను వచ్చిన హడావిడికి మళ్ళీ పిల్లలు నేను వచ్చే టైంకి పడుకున్నారండి. నేను మళ్ళీ లేస్తే అమ్మ అని ఏడుస్తారనేసి ఇంకా మా డాడీ నేను ఫటాఫట్ ఉరుక్కుంటూ వచ్చేసాము. అలా లైట్గా తినేసి ఇంకా నేనైతే నైట్ పడుకుంటుపోయాను. దానికి తోడు అసలు ఇంకా 12 అయిపోయిన వెంటనే డాక్టర్ అయితే అసలు ఏమి వాటర్ తాగొద్దు అని చెప్పింది. అండ్ ఆ డ్రిప్ పెట్టారు కదా మనకి 4 అవర్స్ బ్లడ్ ఎక్కిచ్చారని చెప్పాను చూడండి, అది పెట్టినప్పుడు కూడా ఎక్కువగా వాటర్ తీసుకోవద్దు అని చెప్పింది. అదే మిస్టేక్ అయిపోయింది. ఏంటంటే నైట్ అంతా కూడా చిన్నబాబు నా పక్కకే పడుకొని నిద్రలో పాలు తాగుతాడండి. నార్మల్గా అయితే మెలకుగా ఉంటే తాగడు, కానీ నిద్రలో అయితే తాగుతూ ఉంటాడు. సో అలా నేను ముందు రోజు వాటర్ తక్కువ తాగడము అండ్ మావాడు నైట్ అంతా ఫీడింగ్ తీసుకోవడము అండ్ 12 తర్వాత నన్ను వాటర్ తాగద్దు కంప్లీట్గా అని చెప్పింది. నాదే ఫస్ట్ ఆపరేషన్, ఎందుకంటే ఇది లాప్రోస్కోపిక్ కాబట్టి బయట నుంచి డాక్టర్ వస్తారంట. ఆవిడకేమో నార్మల్గా తర్వాత సి సెక్షన్లు ఏమో ఉన్నాయంట. సో ఫస్ట్ నాది అయిపోతే ఇంకా మిగతా వాళ్ళకి చేయొచ్చు కదా అనేసి ఆవిడ నాదైతే ఫస్ట్ పెట్టేశారు. నేనైతే ఇంకా మనకి 5కే డోర్ కొట్టే వాళ్ళు అయితే వచ్చారండి. వచ్చి లేపేసి కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కదా, అందరికీ తెలిసింది కదా,
అవన్నీ అయితే ఫినిష్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసి ఇంకా అంటే డాక్టర్ వచ్చేసరికి ఇంకా నన్ను రెడీగా పెట్టాలి కదా, ఫస్ట్ నేనే కదా. అండ్ ఈ మెడిసిన్ ఒక కిట్ లాగా ఇంకా మనకి వాళ్ళైతే రాసిస్తారు. సో మీది ల్యాప్రోస్కోపిక్ కదా అనేసి ఇట్లా రాసిస్తే మనం ఈ మెడిసిన్ అన్నీ తెచ్చుకోవాలి. ఇవే మీకు అన్నీ కూడా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే ఎంత మనీ అయ్యాయి అని అయితే చెప్తాను. ఇందులో అయితే ఇవి చూపిస్తున్నాను కదా. నేనేమో ఒక్కటే రోజు అన్నారు నార్మల్గా, అంటే నార్మల్గా అందరికీ ఇలా ముందు రోజు కూడా జాయిన్ అవ్వరండి. ఎందుకంటే అందరికీ బ్లడ్ బాగానే ఉంటుంది కదా, మనకి 10 అబోవ్ ఉంటే సరిపోతుందంట. ఓ పెద్దగా బ్లడ్ లాస్ కూడా ఏమి ఉండదు ఈ ఆపరేషన్లో. కానీ అంటే ఆమె ఏంటంటే మీకు 7.9 ఉంది కదా, నీకు తర్వాత కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆపరేషన్ వెనుక కొంచెం మంచిగా అంటే వెంటనే ఫుడ్ హెవీగా తీసుకోము కదా, దానివల్ల ఫీడింగ్ ఇస్తున్నావు కదా ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనేసి ఆవిడ అలా పెట్టారు అన్నట్టు. నాకైతే నార్మల్గా ఎవరైనా చేయించుకునే వాళ్ళైతే ఇదంతా ఏముండదండి, డైరెక్ట్ మార్నింగే వచ్చి చేయించుకోవచ్చు. బట్ చూసారు కదా ఎన్ని మెడిసిన్స్ ఇచ్చిందో. పెద్ద ఏదో మా ఋషిబాబు అప్పుడు డెలివరీ అప్పుడు కూడా ఇన్నే మెడిసిన్లు ఇచ్చిందండి. నాకైతే ఆ మెడిసిన్లు చూసి అవే అనిపించింది. ఇవన్నీ నా బాడీలో పంపించాల్సిందే కదా, అన్ని ఇచ్చారు అంటే అవన్నీ యూజ్ అయ్యేటివే కదా. నాకైతే అమ్మో ఏం చేస్తారో ఏంటో, నాకైతే భలే కంగారుగా అండి నిజంగా. మా పిల్లల డెలివరీ అప్పుడు కూడా ఇంత కంగారు పడలేదు, ఎందుకంటే అప్పుడు మనకి హ్యాపీగా డెలివరీ అయిపోద్ది, బేబీ బయటకు వస్తారు అన్న ఆనందం కొంచెం అండ్ ఎగ్జైట్మెంట్ అదొకలాగుండేది. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఇంకా మార్నింగే నాదైతే అరౌండ్ 7:30 జస్ట్ వెళ్ళగానే నాకు ఇంకా డాక్టర్ అదంతా వచ్చారు. ఫస్ట్ నాదే కదా నోస్కి అయితే అనస్థేషియా అయితే ఇచ్చారండి. ఇంకా నాకు అసలు ఆ అనస్థేషియా ఇచ్చినప్పుడు అసలు ఏం జరిగిందో కూడా తెలియలేదు. మధ్యలో డాక్టర్స్ అడుగుతున్నారంట నీ పేరేంటి అంటే మనము మెలకుతో ఉన్నామని. నేనైతే నాకు అది ఒక్కటే గుర్తుంది, నీ పేరెంట్ అని ఒక 5-6 సార్లు అడిగారు. అదైతే చెప్పాను. ఇంకా నాకు అసలు ఏమీ గుర్తుకులేదు. ఇంకా నన్ను అయితే రూమ్కి అయితే తీసుకొచ్చేసారు. యాంటీబయాటిక్స్ అండి పెడుతూనే ఉన్నారు అసలు అది ఉంది చూసారు కదా సెలైన్ అది. ఎందుకంటే మనకు నోస్ అనస్థేషియా ఇచ్చారు కదా, నాకు గొంతంతా నోస్ దగ్గర ఏదో డ్రిజీగా ఒకలాగా అయిపోయిందండి. ఇంకా రోజు మొత్తం ఏంటంటే వాళ్ళు యాంటీబయాటిక్, నా బాడీలో మెయిన్ ఫ్లూయిడ్ లేదు, సెలైన్ ఎక్కిస్తున్నారు, టాయిలెట్ వస్తుంది కానీ నోరంతా తడారిపోయినట్టు. అలా అనేసి వాటర్ తాగాను అనుకోండి ఫుల్ వామిటింగ్స్. ఇంకా వాటర్ తాగుడుతోనే ఇంకా ఆ వాటర్ కంటే ఎక్కువ డబల్ వామిటింగ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఎక్కువైపోయినాయి అనుకుంటా, నా బాడీ తట్టుకోలేకపోయింది. ఆ యాంటీబయాటిక్స్ అన్నీ నోట్లోకి వచ్చినట్టు అలా అయిపోయి చెమటలు పట్టేసి బీపీ డౌన్ అయిపోయి ఎంత కంగారు పడిపోయారో. మా ఆయన ఒక్కరే ఉన్నారు. అంటే ఇంకా అమ్మకేమో హరి ఉన్నాడు, ఋషి ఉన్నారు, 3 పిల్లలు. ఇంకా లడ్డు బాబుని డే అంతా కూడా హాస్పిటల్లో ఉంచలేదండి. వాడిని హాస్పిటల్లో ఉంచామంటే ఇంకంతా తిరుగుతూనే ఉంటాడు, అవి నోట్లో పెట్టేసుకుంటాడు. ఎందుకనేసి ఇంటి దగ్గర ఉంచడం నైటే తీసుకొచ్చుకున్నాము. డే అంతా అసలు మా హస్బెండే ఉన్నారా. మా ఆయన అయితే చాలా కంగారు పడిపోయారు, ఏమైంది బాబు ఇలా అయిపోయావు అంటే ఒక ముందు రోజు వరకు బాగానే ఉన్నానండి. నెక్స్ట్ డేకే మొత్తం అసలు బాగా డిహైడ్రేట్ అయిపోయింది బాడీ అయితే, చాలా నీరసం అయిపోయింది. అసలు అమ్మో ఎందుకు ఇంకా నేనైతే బెడ్ మీద పడుకొని నేను ఎందుకు చేయించుకున్నాను, మా హస్బెండ్ అన్నా చేయించుకోవాల్సింది అంటే చాలా సీరియస్ అయిపోయిందండి. మా అమ్మ వాళ్ళు కూడా చాలా కంగారు పడిపోయారు, ఏమైపోయింది పిల్లకి అంటే వాటర్ తాగితే కూడా వాటర్ కూడా వామిట్ చేసేసుకుంటున్నాను. అలా అంటే డాక్టర్ ఏమో మీరు చిన్న స్పూన్తోనైనా వాటర్ తాగిపిస్తూ ఉండండి తనకి అని చెప్పారు. అసలు కొంచెం వాటర్ తాగినా కూడా డబల్ వామిటింగ్ చేసేసుకొని మొత్తం ఇంకా ఆ వాటర్ తాగగానే చెమటలు పట్టేసి వామిటింగ్ అయిపోయి ఒకలాగా అయిపోవడం. అప్పటికి వామిటింగ్స్ రాకుండా నాకు ఒక 4-5 ఇంజక్షన్లు ఇచ్చారండి లిటరల్గా. అంటే మనకి ఆ ఇంజక్షన్ వేస్తే వాటర్ నార్మల్గా అయితే వామిటింగ్ కాదంట, బట్ నాకు ఆ ఇంజక్షన్లు వేసుకున్నా కూడా ఒక 4-5 ఇంజక్షన్లు ఇచ్చినా కూడా వామిటింగ్స్ అయితే కంట్రోల్ అవ్వలేదు. ఇంకా డాక్టర్ అయితే ఇంక ఇంజక్షన్లు ఏమి ఇవ్వకండి అండ్ అమ్మాయికి ఇంకేమి కంప్లీట్గా ఏం పెట్టొద్దని చెప్పారు. కానీ మా చిన్నోడు ఉంటాడు కదా, మళ్ళీ చిన్నోడు నైట్ ఫీడింగ్ ఏడుస్తాడేమో అనేది ఆ కంగారు వచ్చేసింది. బట్ మా హస్బెండ్ పాప నైట్ అంతా పడుకోకుండా చిన్నబాబుని ఎత్తుకుంటూనే ఉన్నాడండి. ఇంకా నిద్రలో ఎవ్రీ 2 అవర్స్కి వాడేమో ఫీడింగ్ తీసుకునే అలవాటు కదా, దానివల్ల అసలు ఎవ్రీ 2 అవర్స్కి లేస్తూనే ఉన్నాడు. నేను నైట్ అంతా నిద్రపోలేదు, మా హస్బెండ్కి నిద్ర లేదు, మా చిన్నోడు కూడా అస్సలు సరిగ్గా నిద్రపోలేదు. పిల్లలు ఎంతైనా అండి ఇంకా కొంచెం పాలు తాగే పిల్లలకి వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది కదా. అండ్ ఇలాంటి ఆపరేషన్స్ ఏవైనా అండి బాడీ టు బాడీ డిఫరెంట్గా ఉంటాయి. మీ బాడీ స్ట్రాంగ్గా ఉందనుకోండి ఈజీగా అసలు ఏ నొప్పులు ఉండవు. యాక్చువల్గా నాకు ఆ పుట్ట మీద కట్ చేశారని చెప్పాను కదా, 3 ప్లేసెస్గా కట్ చేశారండి, చిన్న కుట్లే. నార్మల్గా అయితే ఆ నొప్పులు ఏం లేవు మనకి, నార్మల్గా హ్యాపీగా లేవచ్చు, తిరగచ్చు, నడవచ్చు, అంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే బేసిక్గా నా బాడీ డిహైడ్రేట్ అయిపోవడం, నేను వీక్గా ఉండడము, దానికి తోడు నేను ఫీడింగ్ మదర్ని అవ్వడము, ఇంకా దాన్ని
ఒకటి జరగాలి అని ఉన్నదానికి 100 కారణాలు ఉంటాయి అంటారు కదా, నాకు అవన్నీ తోడైపోయాయండి. నేను అసలు 2 నెలల నుంచే నేను ఇలాంటి ఆపరేషన్ చేయించుకుంటానని తెలిసినప్పుడు కొంచెం మంచి ఫుడ్ తినాలి కదా, నేను అసలు తినకుండా నాది నేనే తీసుకొచ్చుకున్నానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనుకుంటా ఇది, ఇంకా మా పిల్లలు మా డాడీ మార్నింగే వచ్చేసారు. ఎందుకంటే మళ్ళీ అంటే లడ్డు బాబు నైట్ సరిగ్గా నిద్రపోలే కదా, ఆకలేస్తుంది, మా ఆయనకు కూడా ఆకలేస్తుంది, అండ్ నేను ఏమీ తినలేదనేసి ఇంకా మా మమ్మీ మా డాడీ పొద్దునే వచ్చారు. ఇంకా మా హ్యారీ మా ఋషికి ఎలా ఉందంటే ఇది ఒక సరదాలాగా ఉందండి, హాస్పిటల్కి రావడము వెళ్ళడము ఇది తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళకి మాత్రం భలే సరదాగా ఉంది. నా డెలివరీ అప్పుడు కూడా అండి మా హరికి అయితే అప్పుడు డెలివరీ అప్పుడు కొంచెం ఎక్కువ రోజులు ఉంటాం కదా, నేనైతే 5-6 డేస్ ఉన్నాను అప్పుడు కూడా. సో మా హరిబాబాయ్ రోజు వచ్చేవాడు మా డాడీతో వచ్చేసి ఇంకా చూసేసుకుంటూ, ఇంకా పిల్లలకి తిరగడం అంటే సరదాగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ముందన్న మేము మా మమ్మీ వాళ్ళు కరీంనగర్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు తిమ్మాపూర్ అనేసి కొంచెం దూరం అండి, ఒక ½ అన్ అవర్ జర్నీ ఉంటుంది, ఒక 20 minutes అయినా టైం పడుతుందేమో, అంత దూరం అయితే జర్నీ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి రావాలి, అండ్ కార్ ఉంది, ఇదంతా ఉంది కాబట్టి కొంచెం సరిపోయిందిలేండి. అండ్ నిజంగా మా పేరెంట్స్ నా పిల్లర్స్ అండి, హ్యాపీ నేను ఇట్లా ఉన్నాను అంటే వాళ్ళ వల్లేనేమో, ఫుల్ సపోర్టింగ్గా ఉంటారు. అసలు మీకు తెలిసిందే కదా, అసలు నన్ను ఏ పనులు కూడా చేయనియరు. ఇంకా మా డాడీ మాత్రం తిడుతూనే ఉంటారు, నువ్వు ఎందుకమ్మా నువ్వు ఫుడ్ సరిగ్గా తీసుకోవు, అందుకే ఇలా అయిపోయావు, చూడు ఎంత నీరసం అయిపోయావు. అంటే ఒకప్పుడు నార్మల్గా డబ్బులు లేకుండా సరిగ్గా తినేవాళ్ళు, ప్రోటీన్ ఫుడ్ అదంతా, ఇప్పుడు అన్నీ ఉంటాయి, నీకు అన్నీ చదువుకున్న దానివే కదా అనేసి ఇంకా మా డాడీ ఎలా అంటే, అందుకే అండి నేను ఈ వీడియోలు ఇంత లేట్గా పెట్టడానికి కూడా రీజన్ వాళ్ళే. ఎందుకంటే నువ్వు కంప్లీట్ రికవర్ అయ్యేదాకా అసలు ఆ ఫోన్ ముట్టొద్దు, వీడియోలు చేయొద్దు అలా అనేసి అయితే పెట్టారు. ఇప్పుడైతే కొంచెం బాగానే రికవర్ అయ్యాను. ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఒక రోజు అయితే కంప్లీట్గా ముందు రోజు జాయిన్ అయ్యాను కదా, ఇంకా ఆ రోజు ఆపరేషన్ జరిగిన రోజు అంతా కూడా హాస్పిటల్లోనే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మళ్ళీ డాక్టర్ వచ్చి ఒకసారి మనం చెక్ చేస్తుంది కదా, చెక్ చేశాక డిశ్చార్జ్ ఇస్తామని అయితే చెప్పారు. సరే ఇంకా డాక్టర్ వచ్చేదాకా చూద్దామనేసి నెక్స్ట్ డేకి కొంచెం అనెస్థేషియా అంతా దిగిపోయింది. సో పర్లేదు, ఇంకా నేను కొద్దిసేపు అటు ఇటు అయితే నడిచానండి. నడిచేసి కొంచెం బ్రష్ చేసుకొని ఏమైనా తింటే బెటర్గా ఉంటాను కదా, అప్పటికే ఆల్మోస్ట్ 1.5 day అంతా ఏమీ తినలేదు కదా, బాగా నీరసం అయిపోయింది. సో ఇంకా తిందామనేసి బ్రష్ అయితే చేసుకున్నాను. మా మమ్మీ వాళ్ళు ఇంకా లడ్డు బాబుని తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయారండి. ఇంకా నేనేమో కొంచెం అటు ఇటు నడిచేసి అట్లా అయితే తింటున్నాను. నా పక్క రూమ్లోనే నాతో పాటే ఒక అమ్మాయి జాయిన్ అయింది. ఆ అమ్మాయికి అంటే ముస్లిం అమ్మాయి, డెలివరీ అంట అండి, ఆమెకు ఆల్రెడీ ఫస్ట్ ట్విన్స్ అంట, మళ్ళీ బాబు పుట్టాడంట. ఆవిడండి అసలు బాబుని పట్టుకొని నిన్ననే అంటే ముందు రోజే సి సెక్షన్ అయింది. నెక్స్ట్ డేనే అలా హ్యాపీగా బాబుని ఎత్తుకొని నడుస్తూనే ఉంది. నేనేమో అడిగాను, మీకు నిన్ననే కదా అంత ఆపరేషన్ అయ్యింది, మీరు ఎలా నడుస్తున్నారంటే ఆవిడ బాగానే ఉంది. అదే చెప్తున్నాను కదా, ఏదైనా బాడీ టు బాడీ అండి, మనం మంచిగా అందుకే బాడీని కొంచెం కాపాడుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. మెయిన్ ఫీడింగ్ మదర్స్ అండ్ ఇలా ఏమైనా సర్జరీలు ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ముందుగానే మంచిగా చూసుకోండి బాడీని అయితే. ఎందుకంటే కొన్ని బాడీలు ఇచ్చే యాంటీబయాటిక్స్కి అవిటికి కూడా తట్టుకోలేవు. అండ్ ఎక్స్ట్రీమ్ ఇలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అండ్ నాకులాంటి పర్సన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండండి. నేనేమో మా ఆయన్ని అసలు ఎన్నిసార్లు ఇంకా మా ఆయనేమో నువ్వెందుకు చేయించుకున్నావు, నేను చేయించుకునేవాడిని కదా అని అంటూనే ఉన్నారు. కానీ ఇంకా సాఫ్ట్వేర్ కదా, ఎక్కువసేపు కూర్చుంటారు, నేనన్నా ఇంకా రెస్ట్ తీసుకుంటాను, నాకు పెద్దగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ పని ఉండదు, అలా అనేసి ఇంకా నేనే చేయించుకుంటాను. కానీ బాగా అసలు అమ్మో, అసలు మీరు చెప్తే ఏముందులే ఇంత చిన్న ఆపరేషన్కి ఇవి ఇంత చెప్తుంది అనుకుంటారేమో, బట్ నాకు అంత స్కేరీ ఎక్స్పీరియన్స్ అండి. ఆ ఒక్క రోజు అయితే వాటర్ తాగిన తిరిగిన నా ఫేస్ చూసారు కదా, ఒక్క రోజుకే మొత్తం మాడిపోయి ఏదో పెద్ద పేషెంట్ సి సెక్షన్ ఆపరేషన్ అయిన వాళ్ళైనా ఇలా ఉండరండి బాబు, అలా అయితే అయిపోయింది. కొంచెం జస్ట్ ఆ ఒక్క ఇడ్లీ తిన్నాను, ఇప్పటికీ కూడా జస్ట్ కొంచెం పెరగన్నాము. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే కొంచెం కీమా అది తిను, గట్టిగా ఉంటావు అలానైతే చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే కొంచెం తింటున్నానులేండి. ఆ రోజైతే జస్ట్ అది కూడా ఇంకా పచ్చళ్ళు ఎందుకులే అంటే పల్లెల పచ్చడి అలా అంతా కాకుండా మా అమ్మ అయితే కారపొడి అని ఉంటుంది కదా, కరివేపాకు కారపొడి చేసుకొచ్చింది. ఇంకా అది వేసుకొని అయితే కొంచెం వేసుకొని లైట్గా అయితే తిన్నానండి. ఇంకా తినేసి డాక్టర్ అయితే వచ్చారు, చెక్ చేశారు. అక్కడ పొట్ట మీద ఒక దగ్గర కుట్లేశారంట, అది మళ్ళీ ఒక 1 weekకి ఓపెన్ చేస్తాము అని చెప్పారు. ఇంకా మిగతా అయితే ఎక్కడ ఏ కుట్లు వేయలేదండి. మనకి మెయిన్ అంటే ల్యాప్రోస్కోపిక్ వల్ల ఏంటంటే హ్యాపీగా ఈజీగా
మీరు కానీ స్ట్రాంగ్గా ఉంటే లేచి తిరిగేయచ్చు. అసలు నొప్పులు మాత్రం ఏమీ లేవు, మనకి ఆపరేషన్ అయినట్టే లేదు. కానీ స్ట్రాంగ్గా కొంచెము మనం ఆపరేషన్ చేయించుకుంటారు. ఒక 1 మంత్ నుంచే మంచి ఫుడ్ అయితే తీసుకొని బ్లడ్ మెయింటైన్ చేయండి. అండ్ ఈ సమ్మర్లో మాత్రం అస్సలు చేయించుకోవద్దు, ఎందుకంటే బాగా నీరసం అయిపోతారు. బయట ఎండలు కూడా భయంకరంగా ఉన్నాయి. మీ ఇంట్లో కొంచెం ఏసీలు అలా ఉంటే ఓకే, కానీ లేదంటే అసలు చాలా వేడిగా ఉంటుందండి. ఈ సమ్మర్లో మాత్రం అసలు ఎవ్వరూ ఆపరేషన్ చేయించుకోవద్దు. నాకు అదే అనిపించింది. మా మమ్మ అప్పటికీ చెప్తూనే ఉంది, ఫిబ్రవరిలోనే చేయించుకో, మార్చిలోనే చేయించుకో అంటే నేను ఇలా డిలే చేసేసి ఇప్పటివరకు తీసుకొచ్చాను. అయినా ఇంకా మేము కొంచెం ఏసీ రూమ్ తీసుకున్నాము, అండ్ ఇంట్లో కూడా ఏసీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెము పర్లేదులేండి, ఈజీగానే అయిపోయింది. ఇంకా నేను ముందు రోజే అంటే మా డాడీకే గోల్డ్ అవన్నీ కూడా అంటే మనం అవన్నీ ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు తీసేయాలి కదా, సో అవన్నీ తీసేసాను. ఇంకా మా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను, ఇదే రూమ్ కదా మనం మరి ఋషిబాబు డెలివరీ అయ్యింది అప్పుడన్నా బాగుండేదండి. ఇంకా అప్పుడు మంచిగా ఋషిబాబు పుట్టాడు. మళ్ళీ ఋషిబాబు చాలా బొద్దుగా పుట్టాడండి, 3.2 kgs పుట్టాడు. ఇంకా నాకు డెలివరీకి 10-15 days టైం ఉండే, నేను ఇంకా ముందే ఆపరేషన్ చేయించేసుకున్నాను, నా వల్ల అవ్వట్లేదు. అండ్ ఇంకా డాక్టర్ ఏం చెప్పిందంటే, మీకు ఇంకొక పెయిన్స్ కోసం వెయిట్ చేస్తే ఒక 10-15 days పడుతుంది, అప్పటి వరకు బేబీ అయితే 3.5 దాటేస్తుంది, నీకు అప్పుడైనా సీ సెక్షనే. సో నువ్వు ఏదైనా మీకు ఏమైనా ముహూర్తాలు మంచి నక్షత్రం అలా ఉంటే ముందే చేసేస్తాము అంది. ఇంకా నాకేమో కొంచెం అంటే నక్షత్రాల సెంటిమెంట్ అలా ఉంటుందిలేండి మా ఇంట్లో వాళ్ళకి, అందుకే ఋషిబాబుని అయితే ఒక 10 రోజుల ముందే తీసేసాను. అండ్ లడ్డు బాబుకి కూడా అలానే జరిగింది, 2 ఆపరేషన్లు కూడా. మధ్యలో డిఎన్సీ అది చేయించుకున్నానని చెప్పి మిస్క్యారేజ్ అయినప్పుడు అప్పుడు మాత్రం అపోలోలో చేయించుకున్నాను. అండ్ మీరు రిచ్ కదా, మీరు ఎందుకు ఇక్కడ వచ్చి చేయించుకుంటున్నారు అలా అని కామెంట్ చేశారు. నేను నిజంగా అంటే మేము డబ్బులు ఎలాంటి విషయంలో అంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఖర్చు పెట్టాలి అంటే కొన్ని వాటికి మాత్రం ఖర్చులు పెడతాంలేండి, అంటే నార్మల్గా హెల్త్కైనా, మా ఇన్లాస్ హెల్త్కైనా, వాళ్ళని మంచి హాస్పిటల్లో చూపెట్టడానికైనా, అండ్ పిల్లల కోసమైనా అలాంటి వాటికి ఖర్చు పెడతాను. నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు సేమ్ ఇదే ప్రొసీజర్ అపోలోలో చేస్తారు, అక్కడ 1 lakh ఎబో అవుతుంది, ఇక్కడైతే మనకు అరౌండ్ 50,000 బిలో అవుతుంది కదా, అండ్ ఒక 50,000 మిగులుతాయి కదా. సో అలానైతే అనుకున్నాను. డబ్బులు ఉన్నాయి లేవని కాదండి, మన కంఫర్ట్ చూసుకోవాలి, అండ్ మనకి ఎక్కడ పాసిబుల్ ఉంటే అక్కడ అనేసి నా ఫీలింగ్ అంతే. మీరు ఇంకా అంటే ఒక ఆవిడ కామెంట్ చేశారు, నాకు అదే అనిపించింది, ఎందుకు ఇలా కామెంట్ చేస్తారు అనేసి. నేను ఎక్కడైనా అందుకే నేను చాలా సింపుల్గా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను. క్లోజింగ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకొని ఇంకా మా డాడీ అయితే వచ్చారు మళ్ళీ. పాపం అండి, మా డాడీ రౌండ్స్లో ఒక 10 సార్లైనా తిరిగారేమో, వెళ్ళడము రావడం తీసుకుపోవడం అన్నీ కూడా. సో ఇంకా మా డాడీ అయితే మంచిగా కార్ వేసుకొని తీసుకొచ్చారు కదా, మెల్లిగా జాగ్రత్తగా తీసుకెళ్తారు. ఇంకా అసలే నార్మల్గానే స్లోగా వెళ్తారంటే ఇంకా ఏంటి ఏదో సీ సెక్షన్ అయిపోయి బేబీని పట్టుకొని వెళ్తారు చూడండి, అలా ఉంది. ఇంకా వెళ్ళేటప్పుడు ఫుల్గా మెడిసిన్ కూడా ఇచ్చారండి. అయ్యో బాబోయ్, అసలు నా బాడీలోకి ఎన్ని మెడిసిన్ పంపించారో అసలు. అయితే ఫుల్గా యాంటీబయాటిక్లు అయితే అన్నీ ఇచ్చారు. దానివల్ల ఆమె ఏమంటుందంటే, మీకు యాంటీబయాటిక్స్ అన్ని ఇచ్చాం కాబట్టి మీకు పెయిన్ తెలియట్లేదు అన్నారు, బట్ అంత చిన్నయే కాబట్టి సో పెయిన్ ఏమీ తెలియలేదు. అండ్ బాత్ అయితే ఒక 3-4 days దాకా చెయ్యకని చెప్పారు డాక్టర్ అయితే. ఒక 3 days అయినా మినిమం వెయిట్ చేయు, తర్వాత స్నానం చేసేసి ఆ కుట్ల మీద పౌడర్ చల్లుకుంటూ ఉండమ్మా, తగ్గిపోతుంది అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ చిన్న కుట్టు ఉందంట, ఒకటి కుట్టేశారంట, ఆ కుట్టు అయితే విప్పుతారంట, విప్పే కుట్టే వేసాము అని చెప్పారు. మళ్ళీ 1 week అయితే మళ్ళీ వెళ్ళాలి. ఇంకా చూసారు కదా, అరౌండ్ 11 ఆ టైంకి అసలు ఎంత ఎండ అంటే, అమ్మో మా కరీంనగర్లో అయితే చాలా ఎక్కువ ఎండ ఉందండి. అసలు బయటికి వెళ్ళాలంటే దడదడలాడిపోతుంది ప్రాణం. ఇంకా మొత్తం అంటే ఎంత అయినా కూడా, ఎంత వాటర్ తాగినా దాహం తీరదు, అసలు ఫుల్ ఉక్కబోతా అలా అయితే ఉంది. ఇంకా నేను వచ్చేసరికి మా పిల్లలు చూసారు కదా, ఇది కార్ ఉంది కదండి, మా డాడీ లాస్ట్ టైం కొన్నారు, ఇక్కడే పెట్టేసి వెళ్ళామా. ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం బెంగళూరు తీసుకెళ్ళిపోతాము, ఇక్కడ ఉన్నా కూడా అది లాస్ట్ టైం పాడైపోయింది, మళ్ళీ మా డాడీ రిపేర్ చేయించొచ్చారు. ఏంటంటే ఇది బ్యాటరీ కాబట్టి ఒక 10-15 days బ్యాటరీస్ పెట్టకపోయినా బ్యాటరీ డెడ్ అయిపోద్దంట. లాస్ట్ టైం అలానే అయ్యింది. అందుకే ఈసారి ఇంకా బెంగళూరుకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇది మ్యాండేటరీగా తీసుకెళ్తాము. మా మమ్మీ 3 పిల్లల్ని ఇంకా కింద వేసేసి, చూసారు కదా మా లడ్డుగడికి రోజుకి 4-5 సార్లు స్నానం పోసేస్తుంది, వేడిగా ఉంటుంది అనేసి. ఇంకా అక్కడైతే పిల్లోడికి ఇంకా 3 కూడా మంచిగా ఈ కార్లో అయితే ఆడుకుంటున్నారు. కింద కూడా చాలా ప్లేస్ ఉంటుంది కదా, సో హ్యాపీగా 3 హరి రావడం చాలా బెటర్ అయిపోయిందిలేండి. మా హరిబాబుకి కూడా మంచిగా టైంపాస్ అయిపోతుంది. పిన్ని, పిల్లలు, పిన్ని, నేను అంటే
ఎప్పుడు ఈ పిన్ని ఎప్పుడు వస్తావు అని అడుగుతూనే ఉంటాడు. ఎందుకంటే మంచిగా టైంపాస్ అయిపోతుంది కదా, పిల్లలతో ఆడుకుంటాం తమ్ముళ్ళతోని అనేసి. ముగ్గురు మగపిల్లలే కదండి, హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇదండి వ్లాగు. కొంచెం డిలే చేశాను, ఇక నుంచైనా కూడా కంటిన్యూస్గా పెడతానండి. అంటే వ్లాగ్స్ అయితే షూట్ చేశాను, నెక్స్ట్ అయితే ఇంట్రెస్టింగ్ వ్లాగ్ పెడతాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.